ఈరోజు పతివ్రతలాగా, శ్రీరామచంద్రుడిలాగా, కలియుగ దైవంలాగా శుద్ధులు చెప్తున్న పాత ముఖ్యమంత్రి గారు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యవస్థల్ని ఎలా వాడేసాడో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఫస్ట్ పోలీస్ వ్యవస్థ చూద్దాం. ఈయన ఎవరో తెలుసు కదా, అనస్థీషియన్ డాక్టర్, మొత్తుమందు డాక్టర్. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు గట్రా ఫస్ట్ మొత్తిస్తారు కదా, ఆ డాక్టర్ ఈయన సుధాకర్ గారు. ఈయన్ని వైజాగ్లో ఎంత దారుణంగా హింసించారంటే నడి రోడ్డు మీద బట్లిప్పేసి తాళ్ళు పెట్టి కట్టేసి ప్రతి ఒక్క ఆంధ్ర పీపుల్ బాధపడ్డాడు ఈయనకి జరిగిన అన్యాయానికి. ఈయనతో మొదలెట్టాడు స్టార్టింగ్ ఆఖరికి ఈయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేదాకా ఈయన వదల్లా. చూడండి, జగన్ కిరాతకుడు అని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. ఇంకా నెక్స్ట్ మన ప్రజెంట్ సీఎం గారు ఇంక ఎలా చెప్పాలో ఏంటో లేదు. ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక కేసు లేదు, ఏదో స్కిల్ కుంభకోణం అన్నారు. ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, తర్వాత 350 కోట్లు అన్నారు, తర్వాత 35 కోట్లు అన్నారు. ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా నేను అరెస్ట్ చేస్తున్నాం పద అంతే. ఏం మాట్లాడకుండా ఆయన కోర్టులో చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా చంద్రబాబు గారినేనా, అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, ప్రతి మినిస్టర్ని టచ్ చేశాడు. ఆఖరికి స్పీకర్ని కూడా వదల్లా, దొంగని ముద్రేసి ఎంత దారుణంగా ముద్రేసాడంటే ఆయన కూడా ఆత్మహత్యే. ఎన్ని ఇతను చేసిన మర్డర్లు కదా, ఎంత అరాచకం సృష్టించాడు. దీనివల్లే కదా ఈయనకి 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు శుద్ధులు చెప్తున్నాడు మీటింగ్లో. చంద్రబాబు చంద్రముఖి, నిన్ను చంద్రముఖి అంటున్నారు అయ్యా స్వామి బయట జనం అందరూ. ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వస్తామంటే దారిలో ఆపేశారు. ఆయన తిక్కరేగి నడి రోడ్డు మీద పడుకున్నాడు. నడి రోడ్డు మీద పెట్టుకుంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నడి రోడ్డు మీద పడుకుంటే, అందులోనూ పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద పడుకుంటే ఎలా ఉంటుంది? అతి భయంకరంగా ఉంది. జనం ఒకేసారి తిరగబడిపోయారు. దెబ్బతో బయటపడిపోయి భయపడి అదుపులో తీసుకుంటామని చెప్పి అరెస్ట్ చేసి ఆయన తీసుకుపోయారు. ఇలా ఒకళ్ళ ఇద్దరా ఈయన బాధితులు? ప్రతి ఒక్కళ్ళు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈయన బాధితులే. ఇగో ఇంకా ఐపీఎస్ చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ. ఇక జత్వానీ కేసు, ఒక ఆడపిల్లని తీసుకొస్తాకే ముగ్గురు ఐపీఎస్లు పనిచేయాలా, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ పనిచేయాలా, ఒక ఆడపిల్లని ముంబై నుంచి తీసుకొస్తాకి. ఎంత పొగరు పట్టి చేసాడు ఈయన పరిపాలన, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు ఇంటికి డైరెక్ట్ 100 మంది దాడి. చూడండి, ఈరోజు నేను వింతకి వెళ్ళానని చెప్పి సొల్లు కౌరులు చెప్తున్నాడు జోగి భోగి. ఈ సొల్లు కౌరులన్నీ జనం ఆ రోజు నమ్మారా? నమ్మితే, నీ సొల్లు కౌరులు నమ్ముంటే ఖచ్చితంగా మీకే ఓటేసేవారు. నమ్మలేదు. ఈ అరాచకం, ఈ దౌర్జన్యాలు జనం చూసి ఇసుకుపోయి 11 సీట్లు ఇచ్చారు మీకు. ఇక నెక్స్ట్ తిరుపతి వెంకన్న కూడా వదలలేదు వీళ్ళు పాపం. డబ్బు వస్తే దేవుడు లేదు, దెయ్యం లేదు, ఎవరైనా ఓటే మాకు, డబ్బు వస్తే చాలు. కల్తీ నెయ్యి వాడటం ఏంటయ్యా? ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి డబ్బు, మీ డబ్బు ఏం పెట్టట్లేదు కదా. ఆయన నెయ్యి, ఒరిజినల్ నెయ్యి కొని ప్రసాదం పెట్టలేదు, అందుకే తగిన సాక్షి చేశాడు ఆయన మీకు. నెక్స్ట్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ పార్టీలో ఉన్న నాయకులే. మీకు పార్టీ పెట్టినప్పటి నుంచి బ్యాక్ బోన్గా నిలిచిన ఎంతోమంది నాయకులు మీ అధికార మతానికి వాళ్ళ వెన్నులు విరిగిపోయినాయి, కుబేలైపోయారు వాళ్ళు. ప్రతిదీ నాకే కావాలి, ప్రతి రూపాయి నేనే తినాలి, మీరు నిమిత్త మాత్రులు, నేను నా బొమ్మతో గెలిచారు తప్ప మీకంటూ ఏమీ లేదు అని చెప్పి వాళ్ళని కుక్కలను చూశారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. ఇంకా నెక్స్ట్ ఏపీ వాళ్ళు సరిపోనట్టు తెలంగాణ బ్యాచ్
తెలంగాణ కుక్కలను కూడా చేత కూడా మురిగిస్తున్నారు. మొన్న కుక్క మురిగింది, నిన్న కుక్క మురిగింది, ఇవాళ డైరెక్ట్ తిరుపతి దేవస్థానం దగ్గరే మురుగుతుందో కుక్క. తెలంగాణ వాళ్ళు వస్తే తిరుమలలో సరిగ్గా పట్టించుకోవట్లేదంట. ఈ కొత్త కుక్క మళ్ళీ మురుగుతుంది. ఇలాంటి ఎన్ని కుక్కలు మురిగినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ఏమీ ఉపయోగం లేదు. పొర్లు దండాలు పెట్టినా జీవితంలో నువ్వు అధికారంలోకి రావు. ఇది మస్ట్ గ్యారంటీ.